యుద్ధం ముగింపు కోసం ఎదురు చూస్తున్న ప్రపంచ దేశాలకు బ్యాడ్ న్యూస్ అందింది. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన అమెరికా ఇరాన్ చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి. దాదాపు 21 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చల అనంతరం అవి విఫలమైనట్లు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన దౌత్య ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని అన్నారు. తాము ఎంతో పట్టు విడుపులతో వ్యవహరించిన ఇరాన్ మొండి వైఖరి వల్ల ఒప్పందం సాధ్యం కాలేదని స్పష్టం చేశారు. అందుకే ఎలాంటి ఒప్పందం లేకుండా అమెరికాకు వెనుదిరుగుతున్నట్లు చెప్పారు. We've been at it now for 21 hours and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement. And I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. We have been at it now for 21 hours, and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement. And I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయబోమని, అందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయబోమని ఖచ్చితమైన హామీ ఇవ్వాలని అమెరికా కోరింది. అయితే ఇరాన్ మాత్రం అలాంటి స్పష్టమైన హామీ ఇచ్చేందుకు నిరాకరించిందని వాన్స్ ప్రకటించారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాల మేరకు తాము ఎంతో ఫ్లెక్సిబుల్గా ఉన్నా చర్చలు సఫలం కావాలని శాయశక్తులా ప్రయత్నించామని వాన్స్ అన్నారు. తమ వంతుగా కొన్ని రాయితీలు ఇచ్చేందుకు సిద్ధపడ్డ ఇరాన్ తన షరతులని అంగీకరించలేదని ఆయన వెల్లడించారు. ఈ ఒప్పందం కుదరకపోవడం వల్ల అమెరికా కన్నా ఇరాన్కే ఎక్కువ నష్టమని అన్నారు. అమెరికా తన లక్ష్యాల విషయంలో స్పష్టంగా ఉందని, వాటిని దాటి రాజీ పడబోమని వాన్స్ స్పష్టం చేశారు. దాదాపు 21 గంటలుగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగిన చివరి నిమిషంలో ఇరాన్ వెనక్కి తగ్గడంతో అమెరికా బృందం ఎలాంటి ఒప్పందం లేకుండానే స్వదేశానికి బయలుదేరింది. చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియను మళ్లీ అనిశ్చితులకి నెట్టేసింది. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే విధ్వంసం సృష్టిస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. దీంతో పశ్చిమాసియాలో ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. పశ్చిమాసియాలో శాంతి చర్చలు విఫలమయ్యేందుకు అమెరికానే కారణమంటోంది ఇరాన్. అమెరికా డిమాండ్ల వల్లే అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని ఆరోపిస్తోంది. చర్చల ఫలితం అమెరికా తన వైఖరిని మార్చుకోవడంపైనే ఆధారపడి ఉందని తేల్చి చెప్పింది. ఇస్లామాబాద్ చర్చల్లో అమెరికా తమపై కఠిన షరతులు విధిస్తోందని, అవి ఏమాత్రం ఆమోదయోగ్యం కావని ఇరాన్ ఆరోపిస్తోంది. అందుకే ఒప్పందం కుదరలేదని చెబుతోంది ఇరాన్. శాంతి చర్చల్లో హార్ముజ్ జలసంధి కీలకంగా మారింది. ఈ విషయంలోనే అమెరికా ఇరాన్ మధ్య ప్రతిష్టంభన నెలకొన్నట్టు తెలుస్తోంది. హార్ముజ్ విషయంలో అమెరికా ఇరాన్కు కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం. అయితే జలసంధిపై పట్టు కోసం అమెరికా ప్రయత్నిస్తోందని, వాటిని ఏమాత్రం అంగీకరించే ప్రసక్తి లేదని ఇరాన్ స్పష్టం చేసింది. చర్చలకు మార్గం సుగమం కావాలంటే అమెరికా తన మొండి వైఖరిని వీడాలని తేల్చి చెప్పింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలకు బ్రేక్ పడింది. దీంతో అమెరికా బృందం తిరుగు పయనమైంది. తాత్కాలిక విరామం అనంతరం త్వరలోనే మరో దఫా చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఇరు పక్షాలు సిద్ధం చేసుకున్న డ్రాఫ్ట్ అగ్రిమెంట్పై నిపుణుల బృందాలతో సంప్రదింపులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. టెక్నికల్ అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే చర్చలు మళ్లీ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు.
శివ, యావత్ ప్రపంచం ఎదురు చూసింది పశ్చిమాసియాలో శాంతి రాబోతుందేమోనని. సో అంటే కొంత సానుకూల వాతావరణంలో చర్చలు సాగాయి కాబట్టి ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుందని చూసాం. కానీ ఒక బ్యాడ్ న్యూస్ అంటూ స్వయంగా అమెరికా ఉపాధ్యక్షుడు వాన్సే ప్రకటించారు. సో ఇంకా చర్చలు క్లోజా, మరొకసారి ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందా? ఈ చర్చలు ఫెయిల్ కావడానికి రెండు దేశాలు పరస్పరం మీరంటే మీరు కారణంగా ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నాయి. సో చర్చల్లో ఏం జరిగాయి, ఎటువంటి ప్రతిపాదనలపైన ఎక్కువగా చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది? రైట్ రాజేష్, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశాయి. ఈ శాంతి చర్చలు సఫలమవుతాయి, అందరూ ప్రశాంత వాతావరణంలో జీవించవచ్చని అందరూ భావించారు. కానీ ఈ చర్చలు అనేవి విఫలమయ్యాయి. నిన్న పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఇటు అమెరికా, ఇరాన్ సంబంధించిన ప్రతినిధుల బృందం సమావేశమైంది. ముందుగా విడివిడిగా సమావేశమయ్యారు. విడివిడిగా సమావేశమైన నేపథ్యంలో ఆ చర్చలు అనేవి కొలిక్కి రాలేదు. మళ్ళా కలిసి సమావేశమయ్యారు. ఈ త్రైపాక్షిక సమావేశాలు అంటే ఇటు అమెరికా, ఇరాన్, పాకిస్తాన్ ముగ్గురు కూడా సమావేశమయ్యారు. ఈ త్రైపాక్షిక సమావేశాల్లో కీలక అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. కానీ దీంట్లో అమెరికా విధించిన కఠినమైన నిర్ణయాలకు మేము అంగీకరించే ప్రసక్తే లేదు అంటూ కూడా ఇరాన్ తేల్చి చెప్పింది. దానిలో భాగంగా ఇరాన్ ఏదైతే అణు ఒప్పందాలకు సంబంధించి అణు కార్యక్రమాలు ఏదైతే చేస్తుందో ఆ కార్యక్రమాలన్నీ కూడా అణుబాంబుల తయారీకి సంబంధించి దాన్ని విరమించుకోవాలంటూ కూడా ప్రతిపాదన ఉంచిన నేపథ్యంలో దానిలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ కూడా ఇరాన్ తెలియజేసింది. అదే దానిపై వెనకడుగు వేయాలంటే కనుక ఇటు ఇరాన్ కి సంబంధించిన దాదాపు $6 బిలియన్ ఆస్తులని కూడా ఫ్రీజ్ చేసింది. దాన్ని అన్బ్లాక్ చేయాలి, అన్ఫ్రీజ్ చేయాలి. చేస్తేనే దాని గురించి న్యూక్లియర్ కి సంబంధించిన ప్లాంట్లు, అణు బాంబుల తయారీకి సంబంధించిన విషయంలో ఆలోచిస్తాం, పునరాలోచన చేస్తామంటూ కూడా తెలియజేసింది. దాని గురించి ఒకవేళ అంటే ఈ అణుబాంబుల తయారీని గురించి వెనకడుగు వేయాలంటే కనుక, విరమించుకోవాలంటే కనుక మా ఆస్తులు ఏవైతే ఉన్నాయో $6 బిలియన్ వాటిని ఫ్రీజ్ చేయకుండా ఉంచాలి అనేది ఇప్పుడైతే ఫ్రీజ్ చేశారు కాబట్టి వాటిని వినియోగించుకునే విధంగా ఆంక్షలు ఎత్తివేయాలని ప్రధానంగా ఇరాన్ ఒక కండిషన్ పెట్టిన నేపథ్యంలో దానికి అమెరికా ఒప్పుకోలేదు. దాని తర్వాత హర్ముజ్ జలసంధి, ఇది అమెరికా ఇరాన్ మధ్య మొదటి నుంచి కూడా వివాదం కొనసాగుతుంది. హర్ముజ్ జలసంధి దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా సయోధ్య కుదరలేదు, ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలోనే అటు అమెరికా కఠినమైన ఆంక్షలు విధించిందే, ఎందుకనే మేము ఒప్పుకోలేకపోతున్నాము, దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టలేమంటూ కూడా ఇరాన్ తెలియజేసింది. దానిలో భాగంగానే ఈ చర్చలు అనేవి విఫలమయ్యాయంటూ కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే 3 రౌండ్లు నిన్న మధ్యాహ్నమే ఇస్లామాబాద్ చేరుకున్న ఈ అమెరికా, ఇరాన్ కి సంబంధించిన ప్రతినిధుల బృందం అంటే మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యలో ఈ సమావేశం ప్రారంభమవుతుందని అనుకున్నారు. కానీ శివ, ఇరాన్ చాలా వరకు అంటే అమెరికా చెప్తుంది మేము చాలా వరకు కాంప్రమైజ్ అయ్యే దూరంలో వెళ్ళాం, మా అధ్యక్షుడు ట్రంప్ సూచనల మేరకు చాలా వరకు మేము అన్ని కాంప్రమైజ్ అవుకుంటూ వెళ్తున్నాం, కానీ ఇరాన్ పట్టు వీడట్లేదు అనేదే అమెరికా చెబుతోంది. బట్ ఇరాన్ చెబుతోంది అమెరికా చాలా అత్యంత కఠినతరమైన ఆంక్షలు పెడుతోంది, అందుకే చర్చలు ఫెయిల్ అయ్యాయి, దీనికి చర్చలు ఫెయిల్ కావడానికి కారణం అమెరికానే అని. సో ఇప్పుడు ఎవరు తగ్గలేదా, ఎవరు తగ్గినట్టు లేరా, అసలు చర్చల్లో ఏం జరిగింది అనేది ఈ తగ్గడం విషయంలో అంటే కాంప్రమైజ్ విషయంలో అసలు ఏం జరిగినట్టుగా తెలుస్తోంది? ప్రధానంగా ఇక్కడ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ప్రధానంగా మొదట్లో యుద్ధం స్టార్ట్ చేసే ముందు చెప్పింది వారి దగ్గర అదొక ఉగ్రవాద దేశం, వారి దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అణుబాంబులు తయారు చేసేందుకు యురేనియాన్ని 90% శుద్ధి చేశారు. ఇప్పుడు వారి దగ్గర దాదాపు 470 కేసులు ఉన్నాయి. అంటే సుమారు 11 అణుబాంబులు తయారు చేసే ముడిసరుకు వారి దగ్గర ఉంది. కాబట్టి వారు దానికి సంబంధించిన చర్చలు విఫలమయ్యాయి. వారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇటు ఇరాన్ అలాగే పక్కనున్న హెజ్బుల్లా 2 దేశాలు కలిపి ఉగ్రవాదాన్ని, టెర్రరిజాన్ని పెంచి పోషించి ప్రపంచ దేశాలపై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ టెర్రరిజాన్ని అంతమొందించేందుకే మేము ఈ దాడులు చేస్తున్నామనేది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలియజేశారు. అంటే ఫిబ్రవరి 28వ తేదీన అణు ఒప్పంద చర్చలు విఫలమయ్యాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం వెంటనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఈ బెంజమిన్ నెతన్యాహు దాడి చేయడం ద్వారా ఇరాన్ సుప్రీమో లీడర్ వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, కీలక వ్యక్తులందరూ కూడా ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో చనిపోయారు. దాని తర్వాత అదే దాడిలో ప్రస్తుత ఇరాన్ సుప్రీమో లీడర్ అయతుల్లా ఖమేనీ 2వ కుమారుడు మొజాబత్ ఖమేనీ కూడా తీవ్ర గాయాల పాలయ్యారు, ఇంకా కోలుకోలేదనేది కూడా ప్రచారం జరుగుతోంది. అంటే ఇక అణు ఒప్పందానికి సంబంధించి, అణు బాంబుల వివాదానికి సంబంధించి యుద్ధం ప్రారంభమైంది. ఈ అణు ఒప్పందానికి సంబంధించి ఈ అణు బాంబుల తయారీని విరమించుకోవాలని కోరిన నేపథ్యంలో మా ఆస్తులను ఫ్రీజ్ చేశారు కదా, వాటిని అన్బ్లాక్ చేయండి అని కోరుతూ ఒక కండిషన్ పెట్టిన నేపథ్యంలో దానికి అమెరికా ఒప్పుకోలేదు.
సెకండ్. ఇంకా రెండోది ఈ హర్ముజ్ జలసంధి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ జీవనాడిగా దీన్ని పరిగణిస్తారు. హర్ముజ్ జలసంధిని ప్రపంచ ముడి చమురుకు జీవనాడిగా దీన్ని పరిగణిస్తారు. అక్కడ నుంచే ఎక్కువగా ముడి చమురు అనేది సరఫరా అవుతుంది. క్రూడ్ ఆయిల్స్ అని కూడా అక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. ఈ హర్ముజ్ జలసంధిని మూసేయడం ద్వారా ప్రపంచ దేశాలకు తీవ్ర కొరత అనేది ఏర్పడడం ద్వారా ప్రపంచ దేశాల్లో చాలా వరకు ఇప్పటికే 20 నుంచి 40% వరకు క్రూడ్ ఆయిల్ ధరలు పెంచేశారు. దాని ద్వారా వినియోగదారుల మీద ప్రభావం అనేది పడుతుంది. ఇప్పుడు ఇంకా ఈ హర్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ఇక ప్రపంచ దేశాలు తీవ్ర ప్రభావితం అవుతాయి. కాబట్టి ఆ హర్ముజ్ జలసంధి మీద విధించిన ఆంక్షలు ఎత్తివేయాలనేది కూడా ప్రధానంగా ఇరాన్ చెబుతుంది. అంటే దీనికి కూడా ఇరాన్ ఒప్పుకోలేదు. అంటే అమెరికా ఎత్తివేయాలని చెప్తుంది, కానీ ఇరాన్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు, ఏకాభిప్రాయం కుదరలేదు. 3 రౌండ్ల పాటు నిన్న సమావేశాలు జరిగాయి. నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన సమావేశాలు ఎటువంటి పురోగతి లభించిన నేపథ్యంలోనే చర్చలు విఫలమయ్యాయి అంటూ కూడా తెలియజేశారు. ఒకవేళ చర్చలు విఫలమైతే దాడులు తీవ్రంగా ఉంటాయంటూ కూడా ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ ఇప్పుడు ఏం జరగబోతోంది? నిజంగానే దాడులు మళ్ళా పునరావృతం అవుతాయా, లేదా అంతర్జాతీయ నిపుణులతో మరొకసారి సమావేశమై తదుపరి చర్చలు మళ్ళీ ఏమైనా ఉంటాయా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక చర్చలు విఫలం కావడంతో ఇటు ఇరాన్, అమెరికా, పాకిస్తాన్ ను వీడి వారి దేశాలకు వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసి శాంతి ఏర్పాటు కాబోతుందేమో అని అంతా ప్రపంచం అంతా ఎదురు చూసింది. కానీ అందరికీ బ్యాడ్ న్యూస్ వినిపించారు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్. స్వయంగా ఆయనే ప్రకటించారు అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు ఫెయిల్ అయ్యాయి, విఫలమయ్యాయంటూ స్పష్టంగా ఆయన ప్రకటించారు. 21 అవర్స్లో 21 గంటలుగా చాలా ఓపికగా మేము చేశాం, కానీ ఇరాన్ మొండి వైఖరి వల్లే ఈ చర్చలు ఫెయిల్ అయ్యాయని అమెరికా ప్రకటించగా, అమెరికా వల్లే ఈ చర్చలు ఫెయిల్ కావడానికి కారణం అమెరికానే అంటూ ఇరాన్ ఆరోపిస్తోంది. బట్ మళ్ళీ ఇప్పుడు పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధ పరిస్థితులు ఉంటాయా, లేదంటే మరోసారి చర్చలు ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.